సాయి కిరణ్ చెప్పండి, మనం ఇప్పుడే చూసాం కోకాపేటలో ఆయన నివాసం వద్ద బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన దృశ్యాలు. ప్రస్తుతం ఆయన కాన్వాయ్ ముందుకు కదులుతుంది. వీఆర్ ఫాలోయింగ్ దాట్. కాన్వాయ్ కూడా ముందుకు వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ భవన్ వద్ద ఎలాంటి పరిస్థితి? పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి అక్కడ సిచ్యువేషన్? సరే, తెలంగాణ భవన్కు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకున్నారు. హరీష్ రావు ఇక్కడికి వస్తున్నారనేటువంటి వార్త నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పటికే అటు బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఉదయం నుంచే ఇక్కడికి చేరుకున్నారు. సో హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనేత, మరి ఈయనను సిట్ విచారిస్తుందనేటువంటి అయితే వార్తతో ఒక్కసారిగా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కదిలారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అయితే తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. ముఖ్యంగా అటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాలలో ఉన్నటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా ఇటు బీఆర్ఎస్ భవన్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. సో అటు కోకాపేట నుంచి బయలుదేరినటువంటి హరీష్ రావు కూడా ఇటు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. సో మరో నిమిషంలో కూడా ఇటు తెలంగాణ భవన్ లోపలికి రానున్నారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ పార్టీ కార్యకర్తలతో మొత్తంగా కూడా సమావేశమై ఏదైతే సిట్టు విచారణ నేపథ్యంలో కార్యకర్తల్లో పూర్తిగా ధైర్యాన్ని నింపి సిట్టు విచారణను ఏ విధంగా ఎదుర్కొంటారు అనేటువంటి పూర్తిగా కూడా ఆయన మాట్లాడిన తర్వాత ఇటు ఇక్కడ నుంచి సిట్ విచారణకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిట్ విచారణకు ఆయన వెళ్ళనున్నారు. సో మరి ఇప్పటికే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా చేరుకున్నారు. మరి సిట్ ఆయనను విచారించినటువంటి నేపథ్యంలో కొంత ఉత్కంఠ వాతావరణం ఉంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అటు తెలంగాణ భవన్కు ఉన్నటువంటి అన్ని గేట్ల వైపు కూడా పెద్ద ఎత్తున పోలీసులు వీళ్ళంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి కేవలం హరీష్ రావు కాన్వాయ్ని మాత్రమే అలో చేస్తారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అటు క్యాడర్లు కంట్రోల్ చేయడానికి పెద్ద ఎత్తున ఇటు పోలీసులు మాత్రం భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. చూడొచ్చు మనం హరీష్ రావు కాన్వాయ్ కూడా ఇటు తెలంగాణ భవన్కు చేరుకుంది. సో దీంతో పెద్ద ఎత్తున ఇటు ఇక్కడ టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. భారీగా పోలీసులు కూడా చేరుకున్నారు. అటు హరీష్ రావుతో పాటు అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అయితే అటు కోకాపేట నివాసం నుంచి కూడా ఇక్కడికి ఆయన కూడా వచ్చిన నేపథ్యంలో అటు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు వారితో పాటు ఉన్నారు. మనం చూడొచ్చు ఒకే కారులో ఇద్దరు కూడా అటు అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా ఒకే కారులో అటు ఆయన నివాసం నుంచి ఇక్కడ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. సో చూడొచ్చు పెద్ద ఎత్తున కార్యకర్తలు వాళ్ళంతా కూడా జై తెలంగాణ, జై హరీష్ రావు అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. హరీష్ రావును కలవడానికి, హరీష్ రావు విచారణకు సంఘీభావం తెలపడానికి పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు కార్యకర్తలు చేరుకున్నారు. మనం ఇటు ఒకే కారులో కూడా చూస్తున్నాము. అయితే అటు జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా అదే కారులో ఉన్నారు. అటు హరీష్ రావుతో పాటు కేటీఆర్ వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. సో మరి ఇక్కడ నుంచి 11 గంటలకు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఏసీపీ జూబ్లీహిల్స్ వెంకటగిరి కార్యాలయానికి అక్కడికి విచారణకు వెళ్ళున్నారు. మనం చూడొచ్చు హరీష్ రావు కూడా ఇప్పటికీ తెలంగాణ భవన్ చేరుకున్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వారందరికీ కూడా హరీష్ రావు అభివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో అటు ఇదే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ చేరుకున్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున హరీష్ రావుకు సంఘీభావంగా ఇక్కడికి చేరుకోవడం, వారిని కంట్రోల్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఇక్కడ నుంచి నేరుగా అటు జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి విచారణ కూడా హరీష్ రావు వెళ్ళనున్న నేపథ్యంలో భారీగా కార్యకర్తలు అయితే చేరుకున్నారు. మరి వీరందరినీ కూడా కంట్రోల్ చేయడానికి పెద్ద ఎత్తున పోలీసులు అయితే ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఇప్పటికే అటు తెలంగాణ భవన్ లోపలికి వెళ్తున్నారు. అంటే ఇక్కడ దాదాపు ఒక 40 నిమిషాల పాటు అటు ముఖ్య నేతలతో, అటు అడ్వకేట్లు వీళ్ళందరితో కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి ఇటు జూబ్లీహిల్స్ కార్యాలయానికి కూడా వెళ్ళనున్నారు హరీష్ రావు. సో మరి అయితే అక్కడ విచారణ తర్వాత అయితే దాదాపు అక్కడ విచారణ ఎంతసేపు ఉంటుంది అవన్నీ కూడా ఇక్కడ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ ఇక్కడ నుంచి ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేటీఆర్ హరీష్ రావు విచారణ నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా ఏ విధంగా ఉండాలి ఇక్కడ, సో అయితే రాష్ట్రానికి ఏ విధంగా సంకేతాలు పంపాలి, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి కేటీఆర్ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అయితే ఇక్కడికి పెద్ద ఎత్తున అయితే కార్యకర్తలంతా చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసుల బందోబస్తు కూడా భారీగా ఉంది. సో మరి ముఖ్యంగా ఈ సిట్ విచారణకు కనుక చూస్తే అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే మార్చిలో పంజాగుట్టలో ఇటు అయితే ఫోన్ ట్యాపింగ్ మీద కేసు నమోదైంది. ఆ తర్వాత అక్కడ అనేక మందిని, మాజీ అధికారులను, అయితే రాజకీయ పార్టీలకు చెందినటువంటి అనేక మంది నేతలను వీళ్ళందరినీ కూడా సిట్ ఇప్పటికే విచారించింది. సో ఇప్పుడు కేసీఆర్ కుటుంబం నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి అగ్రనేతగా ఉన్నటువంటి హరీష్ రావును సిట్ విచారించి అయితే నోటీసులు ఇచ్చి ఇప్పుడు విచారించడం మాత్రం సంచలనం కలిగిస్తుంది. మరి హరీష్ రావు విచారణను ఏ కోణంలో పిలిచారు, హరీష్ రావు నుంచి ఎటువంటి విషయాలు సిట్ రాబట్టనుంది అనేటువంటిది ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తుంది.
సాగిరండి. అయితే మళ్ళీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఏదైనా ఉందా? ఎందుకంటే గతంలో ఒక వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదును సుప్రీంకోర్టు కొట్టేసిన విషయం కూడా మనకు తెలిసిందే. దాన్ని ప్రస్తుతం హరీష్ రావు ప్రస్తావిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ రావు ముందున్న ఆప్షన్స్ ఏంటి? ప్రస్తుతం ఈరోజు విచారణకైతే ఆయన హాజరవుతున్నారు, ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి మేము ఎలాంటి విచారణకైనా హాజరవుతాం, చట్టాన్ని గౌరవిస్తామని చెబుతున్నారు. అయితే హరీష్ రావు ముందున్న ఆప్షన్స్ ఏంటి? సరే, గతంలో అయితే ఒక సిద్దిపేటకు చెందినటువంటి ఒక వ్యక్తి చక్రధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు ఇచ్చినటువంటి ఆ కేసులో హరీష్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అయితే ఇప్పుడు విచారించేటువంటి కేసు ఎస్ఐబి కేంద్రంగా జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ పైన ఉన్నటువంటి ఆరోపణల పైన ఈరోజు హరీష్ రావును విచారిస్తున్నారు అయితే సిట్. సో ఇప్పటికే ఈ సిట్ను సిపి సజ్జనార్ నేతృత్వంలో అయితే ఈ సిట్ను ఫామ్ చేసింది గవర్నమెంట్. సో మరి సిట్ మొట్టమొదటిసారిగా హరీష్ రావును విచారించబోతోంది. సో మరి ముఖ్యంగా కొంతమంది బీఆర్ఎస్ అయితే సిట్ విచారించబోతోంది. సో మరి ఈరోజు ఆ హరీష్ రావును విచారించిన తర్వాత తదుపరి కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తారని చెప్పి ఇప్పటికీ అనేక లీక్స్ ఇచ్చారు. సో మరి అయితే హరీష్ రావును విచారించిన తర్వాత మరి మళ్ళీ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది? ఇప్పటికే ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది, దాదాపు 600 మంది పైగా విచారించింది. అటు ఇప్పటికే దీనిపైన ఎస్ఐబి కేంద్రంగా అయితే ఎస్ఐబి అప్పటి చీఫ్ ప్రభాకర్ రావును కూడా కస్టడీ విచారణ చేసింది. ప్రభాకర్ రావు కూడా గత డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు అప్పుడు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి అనిల్ కుమార్ ఆదేశాల మేరకు, రివ్యూ కమిటీ ఆదేశాల మేరకు నేను అయితే నా పని నేను చేశాను తప్ప ఇందులో ఎవరి ప్రమేయం లేదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇందులో హరీష్ రావును పిలవడం వెనుక ఆంతర్యం ఏమిటి? అతన్ని ఎవరి వాంగ్మూలం ఆధారంగా అతన్ని పిలిచారనేటువంటిది కూడా చూడాల్సి ఉంది.